ఒక రాజు ఏళ్ల తరబడి కట్టిన ఒక అద్భుతమైన కట్టడం. ఆ తరువాత ఒక దేశం మొత్తం ఆనందంతో ఒక చోట చేరిన ఒక గొప్ప సందర్భాన్ని ఊహించుకోండి. హ్మ్. మనం మాట్లాడుతున్నది సొలొమోను రాజు యెరూషలేంలో కట్టించిన మొదటి మందిరం యొక్క ప్రతిష్ఠాపన గురించి. ఈ రోజు మనం దీని గురించే కొంచెం లోతుగా చర్చించబోతున్నాం. మన ఆధారం రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం. అవును, ఇది కేవలం ఒక బిల్డింగ్ ప్రారంభోత్సవం కాదు. ఇది కొన్ని తరాల కళ నెరవేరిన సందర్భం. తరాల కల. అవును, సొలొమోను తండ్రి అయిన దావీదు రాజుకు దేవుడు చేసిన వాగ్దానానికి ఇది ఒక ముగింపు. అన్నిటికంటే ముఖ్యంగా ఇశ్రాయేలీయుల విశ్వాసానికి కేంద్ర చిహ్నమైన నిబంధన మందసానికి ఎన్నో ఏళ్ల ప్రయాణం తర్వాత చివరకు ఒక శాశ్వత నివాసం దొరికిన చారిత్రాత్మక ఘట్టం. సరే, అయితే ఈ సంఘటనలోకి వెళ్ళిపోదాం. ఈ వేడుకలో జరిగిన ఆచారాలు, సొలొమోను చేసిన ప్రార్థన, దానికి దేవుడిచ్చిన స్పందన, వీటన్నిటి వెనుక ఉన్న లోతైన అర్థాలేంటో తెలుసుకుందాం. మొదటగా ఆ దృశ్యం ఎంత గొప్పగా ఉందో చూద్దాం. సొలొమోను రాజు ఇశ్రాయేలు పెద్దలను, గోత్రాల నాయకులను, కుటుంబ పెద్దలను, అంటే దేశంలోని ముఖ్యమైన వాళ్ళందర్నీ. అవును, అందర్నీ యెరూషలేంకు పిలిపించాడు. ఇది 7వ మాసంలో, అంటే ఏతనీము అనే నెలలో ఒక పండుగ సమయంలో జరిగింది. ఇదొక జాతీయ ఉత్సవంలా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇదొక రాజు తీసుకున్న నిర్ణయంలా కాకుండా దేశం మొత్తం పాల్గొంటున్న కార్యక్రమంలా ఉంది. ఈ వేడుకకు ప్రాణం నిబంధన మందసం. ఆ పవిత్రమైన పెట్టే. సరిగ్గా, అంటే ఆ 2 రాతి పలకలున్న పెట్టె దేవుడు తమతో ఉన్నాడని ఇశ్రాయేలీలకు గుర్తుచేసే అతి ముఖ్యమైన చిహ్నం. దాన్ని దావీదుపురం నుండి కొత్తగా కట్టిన ఆలయంలోకి ఒక పెద్ద ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. అయితే ఆ మందసంలో ఏముంది? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే దాని గురించి చాలా కథలున్నాయి. కాని ఈ మూలం చాలా స్పష్టంగా చెప్తోంది. అవును, వచనం 9 ప్రకారం ఆ మందసములో 2 రాతి పలకలు తప్ప మరి ఏమీయూ లేదు. ఔ, కేవలం ఆ పలకలేనా? అంతే. ఈ పలకలను హోరేబులో, అంటే సీనాయి పర్వతం దగ్గర మోషే ఉంచాడు. ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత దేవుడు ఇశ్రాయేలీలతో చేసిన నిబంధనకు ఆ పలకలే గుర్తు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఆ మందసం విలువైన బంగారం వలనో వజ్రాల వలనో కాదు. దాని ప్రాముఖ్యత అంతా దేవుని వాగ్దానానికి, ఆయన ఆజ్ఞలకు గుర్తుగా ఉన్న ఆ రాతి పలకల వల్లే. మరి అక్కడ జరిగిన బలుల గురించి కూడా చెప్పారు. లెక్కింప శక్యముగాని గొర్రెలను, ఎడ్లను బలిగా అర్పించిరి అని ఉంది. ఈ మాట వింటుంటే ఆ వేడుక ఎంత పెద్ద ఎత్తున జరిగిందో అర్థమవుతోంది. అవును, అది కేవలం ఒక ఆచారంలా కాకుండా ప్రజల కృతజ్ఞతకు, భక్తికి ఒక ప్రదర్శనలా కనిపిస్తోంది. నిజమే. ఇక ఆ మందసాన్ని ఎక్కడ ఉంచారు? దానిని మందిరంలో అత్యంత పవిత్రమైన గది, అంటే అతి పరిశుద్ధ స్థలంలో 2 పెద్ద కెరూబుల రెక్కల కింద ఉంచారు. కెరూబులు అంటే? అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుని సింహాసనాన్ని కాపాడే దేవదూతల వంటి ఆకారాలు. ఇక్కడొక చిన్న కానీ ఆసక్తికరమైన నిర్మాణ వివరముంది. మందసాన్ని మోసే దండలు ఎంత పొడవుగా ఉన్నాయంటే వాటి కొనలు బయట ఉన్న పరిశుద్ధ స్థలంలోకి కనిపిస్తున్నాయి. ఓ, కానీ పూర్తిగా బయటి కనిపించట్లేదు. దాని అర్థమేంటి? అదొక డిజైన్ లోపమా, లేక దాని వెనుక ఏదైనా ఉద్దేశముందా? బహుశా అదొక ఉద్దేశపూర్వకమైన డిజైన్. దేవుని ఉనికి లోపల ఉంది, అందుబాటులోనే ఉంది, కాని అది పూర్తిగా బహిరంగ ప్రదర్శన కాదు అని చెప్పడం దాని ఉద్దేశం కావచ్చు. దాన్ని సమీపించాలంటే ఒక నిర్దిష్టమైన పద్ధతి, పవిత్రత అవసరమైనది సూచిస్తుంది. ఒక రకమైన గౌరవంతో కూడిన దూరం పాటించాలని గుర్తుచేస్తుంది. ఓకే, మందసాన్ని దాని స్థానంలో పెట్టారు. ఊరేగింపు పూర్తయింది. అంతా ప్రణాళిక ప్రకారం జరుగుతోందని అనుకుంటున్న సమయంలో ఊహించనిది జరిగింది. యాజకులు ఆ గది నుండి బయటికి రాగానే ఒక మేఘం ఆ మందిరాన్ని మొత్తం నింపేసింది. అవును, ఇది కేవలం ఒక సాధారణ మేఘం కాదు. ఈ మూలం దానిని యెహోవా తేజోమహిమ అని వర్ణిస్తుంది. అంటే దేవుని ప్రత్యక్షత, ఆయన మహిమ భౌతికంగా కనిపించడం. సరిగ్గా. దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే ఆ మేఘం వల్ల యాజకులు అక్కడి నిలబడి వాళ్ల పని కూడా చేసుకోలేకపోయారు. అంటే దైవ ప్రత్యక్షత ఎంత శక్తివంతంగా ఉందంటే మనుషులు దాని ముందు నిలబడలేకపోయారు. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం భౌతికంగా నిలబడలేకపోవడం కాదు, ఇదొక పవిత్రమైన భయం కదా. దేవుడు ఆ మందిరాన్ని తనదిగా స్వీకరించాడని చెప్పడానికిదొక తిరుగులేని సంకేతం. ఆ క్షణంలో
ఈ వేడుకలో దేవుడే ప్రధాన పాత్రధారి అని, మానవ ఆచారాలు, రాజులు, యాజకులు అందరూ రెండో పక్షమని స్పష్టమైంది. ఆ మేఘం, ఆ దైవ మహిమ, ఆ దృశ్యం చూశాక అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయి ఉంటారు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సొలొమోను ప్రజలవైపు తిరిగి ఈ చారిత్రాత్మక సందర్భాన్ని తన తండ్రి దావీదు కథతో ముడిపెట్టడం మొదలుపెట్టాడు. అవును, ఇక్కడ సొలొమోను తనను తాను కేవలం ఒక రాజుగా కాకుండా దైవిక వాగ్దానాన్ని నెరవేర్చినవాడిగా చూపిస్తున్నాడు. తన అధికారాన్ని స్థిరపరుస్తున్నాడా? ఒక రకంగా నా తండ్రి దావీదుకు దేవుని కోసం మందిరం కట్టాలని ఉండేది, కాని దేవుడతంతో నీవు కాదు, నీ కొడుకు కడతాడు అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఆ మాటను నెరవేర్చాడు. నేను నా తండ్రి స్థానంలో రాజునై ఈ మందిరాన్ని కట్టాను అని చెప్తాడు. దీని ద్వారా తన అధికారం, ఈ మందిర నిర్మాణం రెండూ దేవుని చిత్తానుసారమే జరిగాయని స్థిరపరుస్తున్నాడు. ఆ తర్వాత సొలొమోను చేసిన ప్రార్థన ఈ అధ్యాయంలోనే అత్యంత ముఖ్యమైన భాగం. అతను బలిపీఠం ముందు నిలబడి ఆకాశం వైపు చేతులు చాపి ప్రార్థించడం మొదలుపెట్టాడు. కాని ఆ ప్రార్థనలో అతను చెప్పిన ఒక మాట నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఏంటది? ఒక్క నిమిషం, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత కష్టపడి, ఇన్ని వనరుల ఖర్చుపెట్టి, ఇంత వైభవంగా ఒక ఆలయం కట్టించి, స్వయంగా సొలొమోనే అసలు దేవుడు ఈ లోకంలో నివసిస్తాడా? ఆయన్నో ఆకాశాలు, మహాకాశాలే పట్టలేవు కదా, మరి నేను కట్టిన ఈ చిన్న మందిరం ఎలా పడుతుంది అని అడుగుతున్నాడు. ఇది కాస్త వింతగా అనిపించడం లేదు? ఇది వింతగా అనిపించినా ఇది సొలొమోను యొక్క వేదాంతపరమైన లోతైన అవగాహనను చూపిస్తుంది. ఆ కాలంలోని ఇతర సంస్కృతులలో దేవాలయాలంటే దేవుళ్ళు నివసించే ఇళ్ళు. ఆ విగ్రహంలో, ఆ గదిలో దేవుణ్ణి బంధించవచ్చని నమ్మేవారు. అవును. కాని సొలొమోను ఆ ఆలోచనను తిరస్కరిస్తున్నాడు. అనంతమైన దేవుణ్ణి ఒక భౌతిక కట్టడంలో ఇమడ్చలేమని అతనికి తెలుసు. మరి అలాంటప్పుడు ఈ ఆలయం దేనికి? దాని ప్రయోజనమేంటి? దానిక్కూడా సొలొమోనే సమాధానం చెప్తాడు. ఈ ఆలయం దేవుడు నివసించే ఇల్లు కాదు, కాని దేవుని నామము ఉండే ప్రదేశం. ఇది ప్రజలు దేవునితో కనెక్ట్ అవ్వడానికి ఒక కేంద్ర బిందువు. ప్రజలు ఎక్కడున్నా ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన నిజ నివాసమైన ఆకాశం నుండి విని జవాబిస్తాడు. అంటే ఇదొక భౌతిక చిరునామా కాదు. కాదు, ఇదొక ఆధ్యాత్మిక ల్యాండ్మార్క్ లాంటిది. వావ్! అది చాలా లోతైన ఆలోచన. అంటే ఈ ఆలయం ఒక యాంటెనా లాంటిది, ప్రజల ప్రార్థనలను దేవుని వైపుకు పంపించే ఒక ఫోకల్ పాయింట్. ఖచ్చితంగా. ఈ అవగాహనతోనే సొలొమోను తన ప్రార్థనను కొనసాగిస్తాడు. అతను కేవలం సాధారణ దీవెనలు కోరలేదు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎదురయ్యే అనేక రకాల నిర్దిష్టమైన, కష్టమైన పరిస్థితులను ప్రస్తావిస్తూ ప్రార్థించాడు. ఉదాహరణకు, ప్రజల మధ్య గొడవలు వచ్చి ఎవరు నిజం చెప్తున్నారో, ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలియనప్పుడు వారు ఈ మందిరంలోని బలిపీఠం ముందు ప్రమాణం చేస్తే ఆకాశం నుండి విని న్యాయం తీర్చమని వేడుకున్నాడు. అంటే ఒక రకంగా ఇది సుప్రీంకోర్టు లాంటిది. అవును, ఒక ఆధ్యాత్మిక సుప్రీంకోర్టు. అంతేకాదు, ప్రజలు పాపం చేయడం వల్ల యుద్ధంలో ఓడిపోయి శత్రువులకు చిక్కినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థిస్తే వారిని క్షమించి తిరిగి వారి దేశానికి తీసుకురమ్మని కోరాడు. ఇది జాతీయ పునరుద్ధరణకు ఒక కేంద్రం. అలాగే వర్షాలు పడక కరువు వచ్చినప్పుడు, లేదా దేశంలో క్షామం, తెగుళ్ళు, మిడతల దండు వంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా ప్రజలు ఈ మందిరం వైపు చేతులు చాపి ప్రార్థిస్తే వారిని క్షమించి సహాయం చేయమని అడిగాడు. అంటే ఈ ఆలయం కేవలం పండుగల కోసమే కాదు, దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ఒక పరిష్కార కేంద్రంగా కూడా ఉండాలని అతని ఆకాంక్ష. అయితే ఆ తర్వాత తను ప్రార్థించిన విషయం నన్ను అన్నిటికంటే ఎక్కువగా ఆకట్టుకుంది. పరదేశుల గురించా? అవును, అంటే ఇజ్రాయిలీలు కానివారి గురించి. అది నిజంగా ఊహించనిది. అవును, ఇది ఆ కాలానికి అసాధారణమైన, ఒక రకంగా విప్లవాత్మకమైన ఆలోచన. చుట్టూనున్న సంస్కృతులలో దేవుళ్ళు సాధారణంగా ఒక జాతికి, ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం. కాని ఇక్కడ సొలొమోను మా దేవుడెంత గొప్పవాడంటే నీ కీర్తిని విని వేరే దేశాల వాళ్ళొచ్చి ప్రార్థించినా వింటాడు అని ప్రకటిస్తున్నాడు. వారి ప్రార్థనను కూడా ఆలకించమని కోరాడు. దీని వెనుక అతని ఉద్దేశమేంటి? అతని ఉద్దేశం చాలా గొప్పది. అప్పుడు లోకంలోని ప్రజలందరూ నీ నామాన్ని తెలుసుకొని ఇజ్రాయేలీల వలేనే నీయందు భయభక్తులు కలిగి ఉంటారు అని ఆశించాడు. ఇది కేవలం దయ చూపించడం కాదు, ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక ఆత్మవిశ్వాసం.
తమ దేవుడు కేవలం తమకు మాత్రమే చెందినవాడు కాదని, విశ్వవ్యాప్తమైన దేవుడని ప్రపంచానికి పరిచయం చేయాలని తపన ఇందులో కనిపిస్తుంది. ఇది వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. చివరగా అతను అత్యంత క్లిష్టమైన పరిస్థితిని కూడా ఊహించాడు. ప్రజలు పాపం చేసి శత్రువుల దేశానికి బందీలుగా వెళ్ళిపోయినప్పుడు కూడా. అవును, అప్పుడుగూడా ఆశ వదులుకోలేదు. నిజమే. వారు ఆ పరాయ దేశంలో ఉండి పశ్చాత్తాపపడి తమ స్వంత దేశం వైపు, యెరూషలేము వైపు, ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థిస్తే వారిని క్షమించమని, వారిని చెరపట్టిన వారి మనసులో కనికరం పుట్టించమని వేడుకున్నాడు. అంటే ప్రజలు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా వారికొక ఆశాకిరణం, ఒక ఆధ్యాత్మిక లంగరు ఈ మందిరం అని అతను నమ్మాడు. సరిగ్గా ఈ ప్రార్థన ముగింపులో సొలొమోను ప్రజలకు ఒక ముఖ్యమైన మాట చెప్పాడు. కాబట్టి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకు మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక. దీన్ని ఇప్పటి భాషలో ఎలా చెప్పొచ్చు? చాలా సింపుల్గా చెప్పాలంటే, చూడండి, ఈ గొప్ప భవనం పూర్తయింది, కాని అసలైన పని ఇప్పుడు మొదలవుతుంది. అంటే అదే, దేవుని పట్ల మీ హృదయాలు ఎప్పుడూ పూర్తిగా, నిజాయితీగా ఉండటం, అది నిరంతరం అవసరం అని గుర్తుచేశాడు. భౌతిక నిర్మాణం కంటే ఆధ్యాత్మిక నిబద్ధతే ముఖ్యమని చెప్పకనే చెప్పాడు. ఇక వేడుకల విషయానికొద్దాం. ఇక్కడున్న సంఖ్యలు వింటుంటే నమ్మశక్యంగా లేవు. సొలొమోను ప్రజలతో కలిసి సమాధాన బలులుగా 22,000 ఎద్దులను 22,000 మరియు 1,20,000 గొర్రెలను అర్పించాడట. ఈ సంఖ్యలను అక్షరాలా తీసుకోవాలా, లేక ఆ వేడుక ఎంత గొప్పగా జరిగిందో చెప్పడానికి ఉపయోగించిన ఒక అతిశయోక్తిగా భావించాలా? అదే చాలామంది అడిగే ప్రశ్న. ఇది చరిత్రకారుల మధ్య ఇప్పటికే చర్చనీయాంశమే. కొందరు ఇది అతిశయోక్తి అంటారు, మరికొందరు ఆ కాలపు సంపదకు, ఆ సందర్భం యొక్క ప్రాముఖ్యతకు ఇది సరైనదే అంటారు. ఏది ఏమైనా అది ఒక భారీ విందు. ఖచ్చితంగా ఒక దేశం మొత్తం పాల్గొన్న ఒక భారీ విందు అని చెప్పడానికి ఈ సంఖ్యలు ఉపయోగపడ్డాయి. బలుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉందంటే ఆలయం ముందున్న ఇట్టటి బలిపీఠం సరిపోలేదట. అందుకే రాజు ఆలయ ఆవరణలోని మధ్యభాగాన్ని కూడా పవిత్రపరిచి అక్కడ కూడా బలులు అర్పించాల్సొచ్చింది. ఈ పండుగ ఒకరోజు 2 రోజులు కాదు, ఏకంగా 14 రోజులు, అంటే 2 వారాలు జరిగింది. అవును. హమాతు అనే ఉత్తర సరిహద్దు నుండి ఐగుప్తు నది అనే దక్షిణ సరిహద్దు వరకు ఉన్న సకల ప్రాంతాల నుండి ప్రజలు వచ్చారు. ఇది ఇశ్రాయేలు ఐక్యతకు, సొలొమోను రాజ్యం యొక్క విస్తీర్ణానికి ఒక గొప్ప ప్రదర్శన. ఖచ్చితంగా ఇది సొలొమోను పరిపాలన యొక్క శిఖరాగ్ర సమయం. జాతీయ ఐక్యత, ఆర్థిక సమృద్ధి మరియు ఆధ్యాత్మిక పునరుజ్జీవనం అన్నీ ఒకేచోట కలిశాయి. పండుగ ముగిశాక ప్రజలు రాజును దీవించి, దేవుడు తమకు చేసిన మేలును బట్టి సంతోషిస్తూ ఆనంద హృదయులై తమ ఇళ్లకు తిరిగి వెళ్లారని ఈ అధ్యాయం ముగుస్తుంది. అది ఇశ్రాయేలు చరిత్రలో ఒక అత్యున్నతమైన ఆధ్యాత్మిక, జాతీయ విజయపు ఘట్టం. నిజమే. మొత్తానికి నిబంధన మందసం దాని శాశ్వత స్థానానికి చేరడం, దేవుని మహిమ భౌతికంగా దిగిరావడం, ఒక రాజు యొక్క గంభీరమైన ప్రార్థన మరియు ఒక దేశం మొత్తం పాల్గొన్న భారీ వేడుక, ఈ సంఘటనలతో యెరూషలేములోని మందిరం అధికారికంగా ప్రారంభించబడింది. అవును. కాని సొలొమోను తన ప్రార్థనలో లేవనెత్తిన ఆ ప్రశ్న, అంటే ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఏలాగు పట్టును, అది చరిత్ర అంతటా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అవును. అనంతమైన దైవిక ఉనికిని ఒక భౌతిక ప్రదేశం ఎలా సూచించగలదు? ఈ మూలం ప్రకారం మందిరం దేవుడిని బంధించే ప్రదేశం కాదు, అదొక సమావేశ స్థానం, జ్ఞాపకాలకు కేంద్రం మరియు విపత్తుల సమయంలో కూడా నిలిచి ఉండే ఒక సంబంధానికి ప్రతీక. ఈ చర్చలో భౌతికమైన ఆలయాన్ని న్యాయం, క్షమాపణ మరియు జాతీయ గుర్తింపు వంటి భావనలతో పదే పదే ముడిపెట్టటం గమనించాం. ఇది మనల్ని ఒక ప్రశ్న గురించి ఆలోచింపజేస్తుంది. చెప్పండి. ఏ సంస్కృతిలోనైనా లేదా విశ్వాస వ్యవస్థలోనైనా భౌతిక నిర్మాణాలు లేదా ప్రదేశాలు ఒక సమాజం యొక్క స్వీయ అవగాహనను, ప్రపంచంలో వారి స్థానాన్ని ఎలా తీర్చిదిద్దుతాయి? ఆ నిర్మాణాలు కాలక్రమేణా కనుమరుగైనా వాటి ప్రభావం ఎలా నిలిచి ఉంటుంది?